దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కు ముంబై లీలావతి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. సైఫ్ పై ఈ తెల్లవారుజామున 2:30 గంటలకు దుండగుడు కత్తితో దాడి చేశాడు. సైఫ్ కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. అతన్ని గమనించిన సైఫ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ విషయాన్ని సైఫ్ కుటుంబ సభ్యులు ఓ స్టేట్మెంట్ లో ధృవీకరించారు. దుండగుడి దాడిలో సైఫ్ కు 6 చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. సైఫ్ కు ప్రస్తుతం లీలావతి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుందన్నారు. సైఫ్ కు సర్జరీ చేస్తున్నారని, మీడియా అభిమానులు ఓపిక పట్టాలని కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే సైఫ్ ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తామన్నారు. కాగా సైఫ్ అలీ ఖాన్ నివాసం వద్దకు ఫోరెన్సిక్, క్రైమ్ బ్రాంచ్ బృందాలు చేరుకున్నాయి. సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడిపై హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. సైఫ్ పై జరిగిన దాడి గురించి విని షాక్ గురయ్యానని, ఆయన త్వరగా కోలుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.